నమస్కారం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసే సేవలలో ప్రజలు భాగస్వాములు కావాలని ఈ సంస్థ ఉండి అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో ఆదివారం నిర్వహించిన ఈ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సేవ చేసే భాగ్యం ఈ సంస్థ ప్రతినిధులకే దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో మండల చైర్మన్ రుద్రరాజు యువరాజు, కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబు, ట్రెజరర్ కేటీఎన్ సత్యనారాయణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా అదే రోజు మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం P4 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఆదివారం సమీక్షించి మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే లబ్ధిదారుల ఇంటి వద్దనే సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. అనంతరం జరిగే గ్రామ సభలో లబ్ధిదారుల కుటుంబాలతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అన్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు, గ్రామ సభ, హెలీప్యాడ్, రూట్ మ్యాప్ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుత్తి వెంకటేష్, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎస్పీ డి నరసింహకిషోర్, ఆర్డీ ఓకే రాణి సుస్మిత ఇతర అధికారులతో కలిసి ఆ గ్రామంలో పర్యటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో ఉన్న సముద్ర గట్టున అగ్గిపాట అనే పురుగులు అధికంగా కనబడుతున్నాయి. తీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వస్తున్న సందర్శకులను ఇవి కుడుతున్నాయి. ఇవి కుట్టిన శరీరంలో అధిక భాగం దురద, మంటలు, దద్దుర్లు వస్తున్నాయి. ఇసుక ప్రాంతం కావడంతో పురుగులు కరవడం సందర్శకులకు తెలియడం లేదు. అయితే ఇది ప్రమాద జీవి కాదని, కొబ్బరి నూనె రాస్తే ఉపశమనం కలుగుతుందని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. వీటిని శ్రీ డ్రాగన్ ఫిష్ అని పిలుస్తారని చెబుతున్నారు. విద్యార్థులు వారి చదువుతో పాటు వారికి ఇష్టమైన కళలో నైపుణ్యం పొందడం ద్వారా వారు చేరుకోవాలనే లక్ష్యాలు సులువుగా చేరుకోవచ్చని ప్రముఖ మనస్తత్వవేత్త చింతా శ్యామ్ జాదూగర్ అన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన 2 విద్యార్థులు IIITలో సీటు సాధించడంతో వారికి ఆదివారం అన్నపూర్ణ డే కేర్ హోంలో ఘనంగా సత్కరించారు. ఇదే గ్రామానికి చెందిన విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమమైన ఫలితాలను సాధించి IIITకి ఎంపిక అయిన అనుసకల కళల ఉచిత శిక్షణా కేంద్రం చిన్నారులు పెండ నాగేశ్వరి, కోపెల్ల భారతిలు రుజువు చేశారని, వీరిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని శ్యామ్ నేటి విద్యార్థులకు పిలుపునిచ్చారు. 570 మార్కులు వచ్చి IIITలో శ్రీకాకుళం కదా, ఆ అమ్మాయి ఏమో ఒంగోలు, శ్రీకాకుళంలో సీట్ వచ్చింది. అర్థమైందా? లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రాదు. ఎంతో మంది IIIT సీట్ కోసం ప్రయత్నం చేస్తారు, కానీ భారత్ కూడా ఇవాళ సీట్ సంపాదించింది. గట్టిగా క్లాప్స్ కొట్టి మరి భారత్ని కూడా చక్కగా హానర్ చేస్తున్నాము. సత్కరించి మన సకల కళల ఉచిత శిక్షణా కేంద్రం ద్వారా సత్కారం కూడా అందుకుంటూ మరి డాక్టర్ గారిని మెమోంటోస్ ప్రజెంట్ చేయవలసిందిగా. ఎందుకంటే మా పిల్లలు పేరు తెచ్చుకున్నారు. అలాగే మన గ్రామంలో ఎవరైనా సరే ఏ పిల్లలు ఉన్నా వాళ్ళని ప్రోత్సహించడానికి మా మ్యాజిక్ ఫ్యామిలీ ముందుంటది. మరి మెమోంటోతో చక్కగా ఇటువంటి మెమోంటోలు ఎన్నో తీసుకోవాలి. అమ్మాయి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మరింత మంచి పేరు తీసుకురావాలి అమ్మా నాన్నకి. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు చింతా అన్నపూర్ణ, డాక్టర్ మోహిత్, తేజశ్రీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లెల నుంచి పట్టణాల వరకు కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. భీమవరంలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కూటమి ప్రభుత్వం వచ్చాకే గ్రామాల్లో కనపడుతున్న అభివృద్ధి కాంతులు. కొమరవరంలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో సందడి చేసిన లయన్స్ క్లబ్ల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాలు. సాంఘిక సేవకు అంకితమవుతామన్న కొత్త నాయకులు.
ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే మనసులో మాటను వీక్షించి ఉత్తేజం పొందాలి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన బీజేపీ నియోజకవర్గ నాయకులు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రగతికి చేయూతనందించాలి. ఉండి గ్రామంలో ప్రజలను కోరిన ఈ సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు. జూలై 1న తాళ్లపూడి మండలంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది సముద్ర గట్టు ప్రాంతంలో ప్రత్యక్షమవుతున్న అగ్గిబాట పురుగులు ఆందోళన చెందుతున్న ఈ ప్రాంత ప్రజలు. IIITలో సీటును సాధించిన 2 విద్యార్థులను అభినందించిన ర్యాలీ గ్రామ మనస్తత్వవేత్త చింతా శ్యామ్. లక్ష్యం ఉంటే దేనినైనా సాధించవచ్చని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.